నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ 69 టీవీ న్యూస్ ప్రేక్షకులందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ముందుగా హెడ్లైన్స్ చూద్దాం రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా సిక్కు మత స్థాపకుడు గురునానక్ జయంతి చిత్రపటానికి నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ప్రతిపక్షం ఇంత దౌర్భాగ్య పరిస్థితిలో ఉందా పరిశ్రమలు రావద్దని బీఆర్ఎస్ భావిస్తున్నదన్న పటేల్ రమేష్ రెడ్డి పది సంవత్సరాలు బీఆర్ఎస్ పైశాచికత్వం ప్రదర్శించింది కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ అదే పరిస్థితి అన్న ఎంపీ రఘునందన్ రావు తెలుగు రాష్ట్రాల్లో కార్తీక పౌర్ణమి శోభ తెల్లవారుజాము నుండే ఆలయాలకు పోటెత్తిన భక్తులు డీటెయిల్స్కి వెళ్తే సిక్కు మత స్థాపకుడు గురునానక్ జయంతి సందర్భంగా జూబ్లీహిల్స్ నివాసంలో ఆయన చిత్రపటానికి సీఎం రేవంత్ రెడ్డి సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి నివాళులర్పించారు ఆయన ఆశయ సాధనకు ప్రతి సిక్కు సోదరుడు కృషి చేయాలని సీఎం అన్నారు గత 4 రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను చూస్తే ప్రతిపక్షం ఇంత దౌర్భాగ్య పరిస్థితిలో ఉందా అని ప్రజలు అనుకుంటున్నారని టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి విమర్శించారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రలు చేస్తున్నారని ఆయన అన్నారు రాష్ట్రంలో పరిశ్రమలు రావద్దని ప్రతిపక్షం భావిస్తున్నదని రమేష్ రెడ్డి ఆరోపించారు గత 4 రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను కనుక గమనించినట్లయితే ప్రజలందరూ కూడా ప్రతిపక్షం ఇంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నదని చెప్పి ఒక ఆలోచనకు వచ్చే పరిస్థితులలో ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలు వ్యవహరిస్తున్నాయి. గత 11 నెలలుగా అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం తీసుకురావాలి, పేదల సంక్షేమం కోసం, రైతుల సంక్షేమం కోసం పెద్ద ఎత్తున పాటుపడుతూ ప్రజల ఆదరణ పొందుతూ ఈరోజు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారి మీద ప్రజలు ఒక మంచి ముఖ్యమంత్రి ఉన్నాడు రాష్ట్రానికని అభిప్రాయంతో ఉన్న సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని అస్థిరపరచాలని ఒక కుట్రతోటి కేటీఆర్ గారు, హరీష్ రావు గారు గత 4-5 రోజులుగా రాష్ట్రంలో ఒక అలజడి సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్న పరిస్థితిని కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ముఖ్యంగా 11 నెలలుగా రేవంత్ రెడ్డి గారు రోజుకు 18 గంటలు కష్టపడుతూ రోజు సెక్రటేరియట్ పోతూ ప్రజల సమస్యల మీద, రైతుల సమస్యల మీద ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఈరోజు ముందుకెళ్తున్న పరిస్థితి. ఆనాడు సోనియా గాంధీ గారు ఇచ్చిన 6 హామీలను కూడా 100 రోజులలో అమలు చేసిన ఘనత కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి దక్కింది. ఇక బీఆర్ఎస్ పార్టీపై రోడ్లు అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రామరెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు 10 ఏళ్లలో తాము ఎటువంటి దాడులు చేయలేదని ప్రతిపక్షంలో ఉండి ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం చేశామని అన్నారు రాష్ట్రాన్ని 7.5 లక్షల కోట్ల అప్పుల పాలు చేశారని విమర్శించారు. 4 రోజుల నుంచి కేటీఆర్ కు హరీష్ రావుకు పిచ్చుల్లేసి మాట్లాడుతున్నారు. మీరు ఒక్కటి ఆలోచన చేయండి. మేము కూడా 10 సంవత్సరాలు అధికారం లేకున్నా ఫార్మాసిటీ భూములు తీసుకుంటున్నప్పుడు మరి 10 సంవత్సరాలు వాళ్ళతోటి పోరాటం చేసినాం తప్ప ఏ ఒక్క రోజు కూడా అధికారుల మీద కానీ మరి ఆ పార్టీ నాయకుల మీద కూడా
చేసుకున్న దాఖలాలు ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం కానీ, మహేశ్వరం నియోజకవర్గంలో కానీ, అదేవిధంగా కల్వకుర్తి నియోజకవర్గంలో కానీ ఎక్కడ జరగలేదు. వీళ్ళకి నిజంగా పిచ్చులు లేచి ముఖ్యమంత్రి నియోజకవర్గంలోనే ఏదన్నా ఒక ఇష్యూ చేయాలన్న ఉద్దేశంతో మరి ఆ రోజు ప్లాన్ ప్రకారం వాళ్ళకు భూములు లేకున్నా వాళ్ళ పార్టీ కార్యకర్తలను పెట్టి మరి అధికారుల మీద దాడి చేపిస్తే ఈరోజు కేటీఆర్ ఈరోజు ఉదయం ఏదో న్యూస్లో చూసినాను. మరి ఆ రోజు మీ ఎక్స్ఎమ్మెల్యే వంశీచంద్రరావు రెడ్డి కూడా మరి పొయ్యిండు కదా, ఆయనను ఎందుకు అరెస్ట్ చేస్తలేరని అడిగారు. వాస్తవం, పొయ్యిండు, ప్రొటెక్ట్ చేసిండ్రు. వంశీచంద్ర రెడ్డి గారు పోయారు, అక్కడ మల్రెడ్డి రంగారెడ్డి గారు పోయారు, కోదండరెడ్డి గారు పోయారు. వీళ్ళందరూ పోయినా కానీ మరి ఒక పద్ధతి ప్రకారం నిరసన తెలియజేసిర్రు. అక్కడ రైతులకు అన్యాయం జరుగుతుంది. 1200 ఎకరాలు ఆడ బినామీ పేర్ల మీద తీసుకొని ప్రభుత్వానికి ఆడ 2 లక్షలకు తీసుకొని 16 లక్షల రూపాయలకు అమ్ముకుంటుంటే నిలదీసిర్రు తప్ప వాళ్ళ మీద ఏ ఒక్క రోజు కూడా దాడి జరగలేదని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. 10 సంవత్సరాల పైశాచిక బీఆర్ఎస్ పాలనలో రైతులను ప్రభుత్వం ఇబ్బంది పెడితే నేడు కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ అదే మాదిరిగా అర్ధరాత్రి వేళ రైతులను అరెస్టు చేస్తున్నారని ఎంపీ రఘునందన్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సంగారెడ్డిలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు పర్యటించారు. ఫార్మాసిటీకి కేటాయించిన స్థలంలో కాకుండా కొడంగల్కు ఫార్మాసిటీ తరలించి రైతులను ఇబ్బంది పెడుతున్నారన్నారు. 10 సంవత్సరాల పైశాచిక పాలనలో టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్ ఎట్లయితే రైతుల్ని అర్ధరాత్రులు అరెస్ట్ చేసి మల్లన్న సాగర్ లాంటి ప్రాజెక్టుల పేరిట రైతులకు బేడీలేసిరో అదే రీతిలో ఇవాళ ముఖ్యమంత్రి మారిండు, మా ప్రభుత్వం మారింది, ప్రజా పాలన వస్తుందని ఆశిస్తున్నటువంటి ప్రజలకు ఏం మిగిలిందంటే మళ్ళా గదే అర్ధరాత్రి అరెస్టులు తప్ప ఇంకొకటి మిగిలలేదు. ఏమి మారనంటే ఒక రంగు పోయి 3 రంగుల జెండా వచ్చాను, కానీ రైతుల బతుకుల లోపల మాత్రం ఎక్కడ మార్పు రాలేదు. నిజంగా ప్రాజెక్టు కట్టాలనే ఆలోచన ఉంటే ఫార్మాసిటీ పేరిట గత ప్రభుత్వం ఎక్వైర్ చేసినటువంటి భూములని, ఫార్మాసిటీ పేరిట డెవలప్ చేసినటువంటి భూములని ఫార్మా కంపెనీలకు ఇవ్వకుండా పాత ముఖ్యమంత్రి, పాత టీఆర్ఎస్ పాలకులు ఏ తప్పులు చేసిరో, నేను గజ్వేల్కు ముఖ్యమంత్రిని, నేను సిద్దిపేటకు మంత్రిని, నేను సిరిసిల్లకు మంత్రిని ఈయన కొడంగల్కి తీసుకుపోయి కూడా పెట్టి, ఆయన గజ్వేల్కి గడా పెట్టుకుంటే ఈయన కొడంగల్కి కూడా పెట్టుకున్నాడు. ఆయన మల్లన్న సాగర్ గట్టి రాత్రిపూట రైతులను అరెస్ట్ చేస్తే ఈయన పారిశ్రామిక వాడ తీసుకొస్తా అని చెప్పి ఈయన రాత్రిపూట రైతులను అరెస్ట్ చేస్తా ఉన్నారు. అందుకని టీఆర్ఎస్ పాలనైనా కాంగ్రెస్ పాలనైనా పాలకుల కుర్చీలో కూర్చునేటువంటి వ్యక్తులు మారిండ్రు గాని రైతుల బతుకులు మారలేదు. ఆ రోజు మిర్చి అమ్ముకుంటామని పోతే ఖమ్మం మిర్చి యార్డ్ లోపల రైతులను అరెస్ట్ చేసి బేడీలేస్తారా అని రంకెలేసిన రేవంత్ రెడ్డి మల్లన్న సాగర్ లో అర్ధరాత్రి పూట ఊర్లను ఖాళీ చేపిస్తుంటే వచ్చి 48 గంటలు అక్కడ నిరాహార దీక్ష చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇలా ముఖ్యమంత్రి అయిన తర్వాత లగిచర్ల సంఘటన తర్వాత రాత్రిపూట అరెస్ట్ ఎందుకు కొనసాగిస్తున్నారో చెప్పాలి. తప్పు చేసినోడు నరేందర్ రెడ్డి, కేటీఆర్, ఎల్లయ్యనా, మల్లయ్యనా చట్టం ముందు అందరూ సమానమే కాబట్టి అరెస్ట్ చేయాలి. కానీ దానికి ముందుగానే మీడియాకు లీకులు ఇచ్చి రేపు వీళ్ళని అరెస్ట్ చేస్తాం, ఎల్లుండి వాళ్ళని అరెస్ట్ చేస్తాం, ఈ ఎపిసోడ్లు నడిపించడం మానుకొని ప్రజాపాలన అంటే ప్రజల కోసం పనిచేయడం నేర్చుకోండి. కంపెనీలు అడుగుతా ఉన్నాయి, పెద్ద పెద్ద కెమికల్ కంపెనీస్, ఫార్మాస్యూటికల్ కంపెనీస్ అడుగుతా ఉన్నాయి, అన్ని కంపెనీలు ఒకే చోట పెడతాం, గతంలో ఎక్వైర్ చేసినటువంటి భూముల్ని మాకు కేటాయించమని. దాని మీద స్పందన లేదు. రాష్ట్రంలో పాలన పడికేసి ప్రజలు అవస్థలు పడుతుంటే, వడ్ల కొనుగోలు జరగకుండా, వడ్లకి లారీలు రాకుండా రైతులు ఇబ్బంది పడుతుంటే ఒక ఆయన పోయి బొంబాయిలో తిడతాడు, ఒక ఆయన పోయి ఢిల్లీలో తిడతాడు. ఇద్దరు పోయి చెర్లపల్లిలో ఉండాల్సిన వాళ్ళే, ఒకడు ఉండొచ్చిండు, ఇంకోటి ఉండాల్సిన వాడు రేపో మాపు. ఇంతకు మించి పెద్ద తేడా ఏం లేనట్టే కనబడతా ఉంది. అందుకని అటు మేమే రాబోతాం, మేమే చేస్తున్నామని చెప్పుకునే ఇద్దరికి కూడా నేను చెప్పే సూచన ఒకటి, ముందు ఇప్పుడు నడుస్తున్న దాన్ని కాపాడుండ్రి, ఇప్పుడున్న రైతన్నలను ఆదుకోండి. మూసీ పేరిట, హైడ్రా పేరిట వడ్ల కొనుగోలు జరపక, సన్న వడ్లు కొనుగోలు చేయక రైతుల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ముంబైలో నువ్వు చేసేది ఏం లేదు, ఢిల్లీలో పోయి ఆయన చేసేది ఏం లేదు. ఇద్దరు వచ్చి ప్రజల కోసం గల్లీలో పనిచేయాలని చెప్పి ఆ 2 పార్టీల నాయకులకు కూడా ఈ సందర్భంగా నేను హితవు చెప్పదలుచుకున్నాను. ఇక హనుమకొండ కలెక్టరేట్ లో ఫారెస్ట్ అధికారులతో స్టేషన్ గన్నపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సమీక్ష సమావేశం నిర్వహించారు. దేవునూరు, నారాయణగిరి, ముప్పారం, ఎర్రబెల్లి గ్రామాల రైతులకు చెందినటువంటి పట్టా భూములను ఫారెస్ట్ అధికారులు అటవీ భూములుగా పరిగణిస్తూ రైతులను పంట పొలాల్లోకి అనుమతించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని గ్రామాల రైతులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.
కేసు ఇక్కడ ఏదైతే పట్టాలు మెంబర్ పిక్కాడికి ఏంటంటే పక్కా పట్టాలు ఉంటే వాళ్ళకి ధరణి పాస్బుక్లు వచ్చి రైతు బంధువులు వచ్చిన వాళ్ళకి కూడా సెక్షన్ 4 నోటిఫై చేశారు. నోటిఫై చేయని వాటిని పెంచులోకి తీసుకున్నారు. పక్కా సర్వే నెంబర్ పక్కా పట్టాలు ఉన్న వాళ్ళు ఆంధ్రప్రదేశ్లోనే ఉంటారు. కాబట్టి పరస్పరానికి ఇష్యూస్ స్టార్ట్ అవుతాం. మీరు నేనేమంటే మీ ఎట్లా చేస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుందో మీరు చెప్పండి. ఎంతసేపు ఏమైందంటే మీకు మాకు ఏదో డిస్ప్యూట్ అని కాదు. వారు గవర్నమెంటే, మీరు గవర్నమెంటే, నేను గవర్నమెంట్ సర్వెంట్. ఎమ్మెల్యే ఈజ్ ఆల్సో గవర్నమెంట్ సర్వెంట్. ద రీజన్ జస్ట్ బీయింగ్ ఐఎమ్ బీయింగ్ పేడ్. నాకు 2,75,000 రూపాయలు జీతం వస్తారు. నేను కూడా గవర్నమెంట్ సర్వెంట్ ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పసెస్. అది యాక్సెప్టెడ్ నామ్ ఆల్సో. బట్ నేనేమంటానంటే మనం అందరము ప్రభుత్వ ఆస్తిని కాపాడాలి, ఫారెస్ట్ ఆస్తిని కాపాడాలి, అట్ ద సేమ్ టైం రైతులను కూడా కాపాడాలి. ఆ బాధ్యత మనకు. రైతుల డోలు ఉంటుంది కదా, వారి పట్టా భూమి కూడా కాకుండా ఫారెస్ట్ భూమి అంటే వాళ్ళు ఇంటెన్షన్గా పెట్టడం జరిగింది. టోటల్గా ఇప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నోటిఫై చేసి వాళ్ళ ఏరియా అనుకుని పెంచి కొట్టిన ఎక్స్టెంట్ ఉంటుంది. అది 3,800 వచ్చిందని మీరు చెప్పేసారు. జనగామ జిల్లా కొడగండ్ల మండలం మొన్రాయి గ్రామంలో వరి కల్లాలను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరిశీలించారు. వడ్ల కొనుగోలు సెంటర్ ప్రారంభించి నెల రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు కొనడం లేదని, ప్రైవేటు వ్యక్తులకు వరి ధాన్యం అమ్ముకుంటున్నామని రైతులు తెలిపారు. తక్షణమే ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పండించిన పంటని కొనాలని డిమాండ్ చేశారు. అదే లాభం. 8 రోజులు పట్టాలి, 8 రోజులు ఎండపోయాలి, పట్టాలి, ఉసుకే వాళ్ళు ఏవి లేకుండా చేసినాక వాళ్ళు మార్చి వచ్చాక తీసుకుంటారు. ఇదే ఆశ పెట్టినా ఇది లాభం అని పోతాను. అదే లాభం, అదే ఆడిపోతే అదే లాభం. బోనస్ ఆశపడి లాభం సార్ నిన్న కూడా తీసుకురు కానీ 2320 అని వేసారు కానీ మళ్ళీ 500 ఎత్తలేరు. వీళ్ళు కూడా తీసుకున్నారు కూడా ఐక్యూ సెంటర్లు కూడా దాన్ని ఎత్తలేదు. మాకే బోనస్ ఎత్తలేదు, రాసి ఎత్తలేదు. బయట 2,400 కమ్ముతారన్నట్టు కదా, కమ్ముతున్న పోతే లేదు. బయట పోతున్నా సార్, బయట పోతున్నా, మిల్లులో పోతున్నాయి. 24 చిల్లర కోసి అది లాభం. ఇప్పుడు ఎండ కోసి వారం రోజుల దాకా మనం చేసి ఇప్పుడు వెట్టుడు చేసుడు కూలి, మన కూలి మళ్ళా ఇప్పుడు కింటాకు 300-400 నష్టం. ఇప్పుడు కూలి ఇప్పుడు 500 రూపాయలు ఒక్కొక్క మనిషికి. దొడ్డోడ్లకు బోనస్ ఇస్తే లాభం. బోనస్ ఇస్తా అన్నాడు కదా, ఇంతవరకు ఇయ్యలే. ఇక వికారాబాద్ జిల్లా అనంతగిరి కొండల్లో వెలిసిన శ్రీ అనంత పద్మనాభ జాతర నేడు కార్తీక పౌర్ణమి కావడంతో నేటి నుంచి అనంత పద్మనాభుడికి సాయంత్రం 6 గంటలకు స్వామివారి కళ్యాణం, రాత్రికి రథోత్సవం, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొంటారు. ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని వికారాబాద్ డీఎస్పీ ఎన్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఓం హర రుద్రాయ నమస్కాంభ్రాయ అరుణాయ నమ సింహాయ పశుపతే నమోగ్రాయ దేవాయ నమో ఇక వికారాబాద్ జిల్లా అనంతగిరి కొండల్లో వెలిసిన శ్రీ అనంత పద్మనాభ జాతర నేడు కార్తీక పౌర్ణమి కావడంతో నేటి నుంచి అనంత పద్మనాభుడికి సాయంత్రం 6 గంటలకు స్వామివారి కళ్యాణం, రాత్రికి రథోత్సవం, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొంటారు. ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని వికారాబాద్ డీఎస్పీ ఎన్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా అనంత పద్మనాభ స్వామి దేవాలయంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా వికారాబాద్ పోలీసు తరఫున భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. సాయంత్రం రథోత్సవము, కళ్యాణాన్ని కూడా పోలీసు వారంతా కూడా సరిపడా బందోబస్తు అరేంజ్ చేసుకుని
భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా బందోబస్తు నిర్వహించడం జరుగుతుంది. దీనికి భక్తులందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా ఎవరైనా విఐపీలు వచ్చి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే దరఖాస్తు ఫారాలు అధికారుల చేతిలో ఉండాల్సింది పోయి మేడ్చల్ పురపాలక సంఘం పరిధిలోని 44వ జాతీయ రహదారిపై దర్శనమిచ్చాయి. పేదల మేలు కోసమే కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కులగణన కుటుంబ సమగ్ర సర్వే చేపడుతుందని, ఈ సర్వే ద్వారా నిరుపేద ప్రజలకు అందించాల్సిన పథకాలను అమలు పరచాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు నిర్లక్ష్యం వహిస్తున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే దరఖాస్తు ఫారాలు అధికారుల చేతిలో ఉండాల్సింది పోయి మేడ్చల్ పురపాలక సంఘం పరిధిలోని 44వ జాతీయ రహదారిపై దర్శనమిచ్చాయి. పేదల మేలు కోసమే కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కులగణన కుటుంబ సమగ్ర సర్వే చేపడుతుందని, ఈ సర్వే ద్వారా నిరుపేద ప్రజలకు అందించాల్సిన పథకాలను అమలు పరచాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు నిర్లక్ష్యం వహిస్తున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు. మేడ్చల్ మున్సిపల్ పరిధిలోని చెక్ పోస్ట్ వద్ద శ్రీ రేణుకా ఎల్లమ్మ తిరుమల వైన్స్ లోకి గుర్తు తెలియని వ్యక్తి చొరబడి 8,000 రూపాయల నగదు మద్యం బాటిళ్లను దొంగలించారు. ఈ చోరీకి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదయ్యాయి. వైన్స్ యజమాని మేడ్చల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మేడ్చల్ మున్సిపల్ పరిధిలోని చెక్ పోస్ట్ వద్ద శ్రీ రేణుకా ఎల్లమ్మ తిరుమల వైన్స్ లోకి గుర్తు తెలియని వ్యక్తి చొరబడి 8,000 రూపాయల నగదు మద్యం బాటిళ్లను దొంగలించారు. ఈ చోరీకి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదయ్యాయి. వైన్స్ యజమాని మేడ్చల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. గుంటూరు జిల్లా పెదకాకాని, కొప్పురావూరు, ఉప్పలపాడు గ్రామాలలో ఆకస్మిక పర్యటన చేశారు జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి. చిన్నారుల సంరక్షణ కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. చిన్నారులకు ఎలాంటి సౌకర్యాలు అందుతున్నాయన్న అంశాలపై కలెక్టర్ ఆరా తీశారు. ఇంకేమన్నా చెప్తావా? ఏమన్నా ఐడిస్ చెప్తావా? పక్కరారా ఫుడ్ మీరే చేస్తారా?
మీ సూపర్వైజర్ అందరూ ఉన్నారు, అడిగితే ఇవాళ వస్తుందని చెప్పారండి. అంటే ఆల్మోస్ట్ 15 days కదా, అంత టైం అయిందా మనకి రావడానికి? బాల్ సంజీవిని వాళ్ళకి కాదు కదా, బాల్ సంజీవిని పిల్లలకి ఇది బాల్ ఇది సంజీవిని అంటే ఇది సో ఇప్పుడు ఈ మంత్ ఏమేమి ఇచ్చారు? మీ దగ్గర ఎంతమంది ఉన్నారు? ప్రెగ్నెంట్ ఉన్నది ఎంత, వాళ్ళు ఎంత అంటే ఒక రోజా, వారానికి ఒక రోజా, లేకపోతే ప్రతి రోజా? మొత్తం అక్కడ ఎంత రోడ్ వచ్చింది? అక్కడ వర్క్ ఎంత? సింగిల్ రోడ్ కాదు, చిక్కి ఇవ్వలేదండి వాళ్ళ 15-20 రోజుల్లో రివైజ్ వస్తుంది. అదే మన ఎంబీఓ గారు వాళ్ళు చెప్తే మీరు బేసిక్లీ బ్యాంకర్స్తో ఇష్యూస్ అంటే ఒక నంబర్ అరేవ్ అవ్వండి. మండలాలు అంటే ఆల్రెడీ బ్యాంకుకి వెళ్ళి కేవైసీ అప్డేట్ చేస్తే ఎంత, ఆ లిస్ట్ విత్ బ్యాంక్ నేమ్ కలెక్ట్ చేస్తే మనం ఇంకా ఎల్డిఎంకి ఇంకా మీరు డిఆర్పిఏ స్టాఫ్ మెమా స్టాఫ్ పెట్టేస్తే వాళ్ళని కొంచెం పుష్ చేస్తే అంతవరకు అవుతుంది. అది రెడీమేడ్ ఇష్యూ. ఇంకా అకౌంట్ ఓపెన్ చేయాలి అనే వాళ్ళు బ్యాంక్ బిల్లింగ్. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా సిక్కు మత స్థాపకుడు గురునానక్ జయంతి. చిత్రపటానికి నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో ప్రతిపక్షం ఇంత దౌర్భాగ్య పరిస్థితిలో ఉందా? పరిశ్రమలు రావద్దని బీఆర్ఎస్ భావిస్తున్నదన్న పటేల్ రమేష్ రెడ్డి. పది సంవత్సరాలు బీఆర్ఎస్ పైశాచికత్వం ప్రదర్శించింది. కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ అదే పరిస్థితి అన్న ఎంపీ రఘునందన్ రావు. తెలుగు రాష్ట్రాల్లో కార్తీక పౌర్ణమి శోభ. తెల్లవారుజాము నుండే ఆలయాలకు పోటెత్తిన భక్తులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నమస్తే.